కాదు. అస్తమానం స్టేజ్ మీద కనబడుతున్నాను, కొంచెం బోర్ కొడుతున్నాను, అర్థమవుతుంది నాకు కూడా. ఎంత తగ్గిందా అన్నా కూడా ఇంపార్టెంట్ మిస్ చేసుకోలేము కదా, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. అండ్ ఈ సినిమా గురించి స్ట్రైట్ గా మాట్లాడాలి, స్ట్రైట్ గా చెప్పాలంటే ఒకటే, ఈ సినిమా నిజంగా ఒక జీవితంలో జరిగింది అంటే మాత్రం ఎవరు నమ్మలేం. ఈ కథ ఎవరన్నా ఇది నిజంగా జరగకుండా ఉండి కథ ఎవరన్నా చెప్తే మాత్రం 100% మనం ఆ డైరెక్టర్ని కానీ ఆ రైటర్ని కానీ ఏ మనిషి అన్నా ఇట్లా ఆలోచిస్తాడా అంటాం. అట్లాంటి సినిమా ఇది. అంటే నేనైతే ఫస్ట్ నాకు ఇది నిజమైన కథ అని చెప్పి చెప్పలేదు, మామూలు జనరల్ గా సినిమా చూపించినప్పుడు ఏదైతే ఈ కథ నేను ఉంటుందో హార్ట్, అది అంటే మరీ ఇంత హార్ష్ గా వెళ్ళాలా ఒక సినిమాకి అని ఆలోచిస్తుంటే తర్వాత చెప్పారు నాకు వేణుగోడులు గారు, ఇది ఒరిజినల్ గా జరిగిన కదండి అని చెప్పి. నిజంగా గుండె అయితే తరుక్కుపోయింది నాకు. అది అంత మంచి కథ, అంటే అంత మంచి కథ అని చెప్పే కన్నా కూడా అట్లాంటి ఒక ఇన్సిడెంట్స్ మన జీవితంలో జరుగుతాయి, లేదా అట్లాంటి నిజంగా ఆలోచించే మనుషులు ఉంటారు అనేది నిజంగా నాకు ఒక నైట్ అంతా కూడా నేను డిస్టర్బ్ అయిపోయాను ఇక ఈ సినిమా చూసిన తర్వాత. అట్లాంటి సినిమా ఇది. డెఫినెట్ గా అందరినీ అయితే మాత్రం లేసేటప్పుడు అయితే మాత్రం మీరు అందరూ కూడా డెఫినెట్ గా సీట్ల నుంచి లేసేటప్పుడు అయితే మాత్రం ఒక భారంతోనే లేస్తారు. అంత బాగా డైరెక్టర్ లాస్ట్ మొత్తం సినిమానంతా కూడా ఒక ఇంటెన్స్ లో ఒక ఫ్లో లో తీసుకెళ్లాడు మొత్తం సినిమానంతా కూడా. నేను ఈ సినిమా గురించి అంటే ఇప్పుడు మన అఖిల్, అలాగే అమ్మాయి తేజస్విని, అంటే 16 అన్నాల తెలుగు పిల్ల అంటాం కదా, అట్లా ఇప్పుడు 16 అన్నాల తెలుగు పిల్ల అనేది చాలా పదం చాలా కాలం అయితే కనుక ఈ రోజు చెప్పాలంటే మాత్రం ఒక టెరాబైట్ తెలుగు అమ్మాయి అనొచ్చాము. అంత బాగుంది సినిమాలోనే. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చాలా హ్యాపీగా ఫీల్ అయింది అంటే ఒక తెలుగు అమ్మాయి నిండుగా ఉంది స్క్రీన్ లోని, ఒక రూటెడ్ అమ్మాయి ఎలా ఉంటుంది అలా ఉంది. అండ్ వీళ్ళిద్దరూ అయితే ఇరగొట్టారు. రాజు సినిమాలోనే కదా, నీ ఎనర్జీ బయట కూడా చాలా బాగుంది. మొన్న అప్పుడు సినిమా చూసాను, ఇప్పుడు చూసాను, సూపర్ ఎనర్జీ ఉంది. అండ్ నువ్వు ఆ సీన్ ఒకటి ఉంటుంది కదా, ఇది బెత్తం పెట్టి కొట్టే సీను, ఆ సీన్ కి అయితే నీ మీద నాకు చాలా ఎందుకంటే బెత్తం అంటే ఐ మీన్ స్టిక్, మా వెస్ట్ గోదావరిలో బెత్తం అంటారు, స్టిక్. ఆ స్టిక్ పెట్టి కొట్టే సీన్ అయితే ఇప్పటికీ నాకు పొద్దున్న ఆలోచిస్తుంటే, సినిమా గురించి ఆలోచిస్తుంటే ఆ సీన్ ఒక అంటే చాలా ఏముంటుందని ఒక ఇంటెన్స్ ఉన్న సీన్ అది. ఇట్లాంటి సినిమా డెఫినెట్ గా ఏంటంటే మన తెలుగులో తీయాలంటే ఫస్ట్ డేరింగ్ కావాలి. నిజంగా ఈటీవీని మెచ్చుకోవచ్చు, ఎందుకంటే ఈ పాయింట్ మీద స్క్రీన్ మీద ఎత్తాలంటే దానికి ఒక చాలా డేరింగ్ కావాలి. దానికి నిజంగా దీన్ని తీసుకొచ్చిన వేణుగోడులు గారు కానీ, అలాగే దీని డైరెక్టర్ మన బోస్ గారు కానీ, వీళ్ళందరూ కూడా చాలా రూటెడ్ కథని చాలా బాగా